ఒక జింక లాంటిదో అనుకున్నాం మనం. నిండు చూరాలు ఒక ఎడారి ప్రాంతంలో సంచరిస్తుంది. అయితే తన కడుపులో ఉన్న బిడ్డ కోసం దాహం అయినప్పుడు అది ఎటారిలాలో తెలియక కొంచెం ముందుకు వెళ్తూ ఉంటుందన్నమాట. వెళ్తూ ఉన్నప్పుడు కొద్ది దూరం వెళ్ళినప్పుడు ఒక కోనేరు కనిపిస్తుంది. దాని వెనుక ఒక సింహం వెంటాడుతూ ఉంటుంది. అది ఎటెల్లాలో తెలియక ఆ నీళ్ళలో దాహం అయినప్పుడు ఏం చేస్తుందంటే ఆ నీళ్ళు తాగుదామని అట్లా ముఖం పెట్టినప్పుడు ఆ నీళ్ళల్లో నీడ కనిపిస్తుంది. ఎక్కడ ఎత్తు మీద సింహం దాన్ని వెంటాడుతున్నట్టుగా. అప్పుడు ఏం చేయాలో తెలియక ఆ నిండు చూరాలు అక్కడే మోకరించి ఆకాశం వైపు కన్నులెత్తి, మూగజీవి అండి, మనం మనుషులం కాబట్టి మనం ఏమైనా చేయగలం. మూగజీవి ఆకాశం వైపు కన్నులెత్తి ప్రార్థన చేసినప్పుడు అప్పుడు ఏమైందంటే ఆకాశం మొత్తం చిమ్మ చీకటి అయిపోయి ఉరుములు మెరుపులు అంటే ఒక పెద్ద శబ్దం వస్తుంది అనమాట. అయితే అవతల ఒక ఏటగాడు ఉంటాడు, ఇక్కడ సింహం ఉంటుంది. ఆ నిండు చూరాలు ఆ దాహం కోసం కోనేరులో ముఖం పెట్టి ఆ నీళ్లు తాగుదామని చూడబోయేసరికి ఆ నిండు చూరుని చంపటానికి ఒక సింహము వెంటాడిద్ది. ఆ పక్కన ఏటగాడు అయ్యేసరికి ఎటు పోవాలో తెలియక అక్కడే మోకరించి ప్రార్థన చేస్తుంది. హల్లెలూయా హల్లెలూయా. మోకరించినప్పుడు ఏం చేస్తారంటే ఆ ఉరుముల మెరుపులతో ఏమైద్దంటే ఆ బాగా మెరుపులు ఉరుములు శబ్దంతో ఏమైద్దంటే ఆ సింహం ఎటుపోవాలో తెలియక ఆ ఏటగాడు ఏం చేస్తాడంటే ఆ యొక్క నిండు శూరాలను బతికించాలని ఆ సింహంతో ఇట్లా వేసినప్పుడు ఆ యొక్క ముళ్ళు ఆ బాణము పోయి ఆ సింహం కడుపులో దిగిద్ది. అంటే ఇక్కడ ఏమని చెప్తుందంటే క్రైస్తవులుగా జీవిస్తున్న మనము దావీదు మహారాజు ఏమంటున్నాడంటే వేటకాని ఊరిలో ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పెను, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలగజేయను. హల్లెలూయా. మనం ఏ పరిస్థితిలో ఉన్నా ఎక్కడ ఉన్నా మన పక్కన 10 మంది పడ్డా 10,000 మంది పడినా మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనకి తోడుగా ఉంటాడని మనము నమ్మదగినట్టయితే ప్రభు మన పక్షాన ఉంటాడని మనము నమ్మాలి. హల్లెలూయా హల్లెలూయా. అప్పుడు ఎప్పుడైతే ఆ బాణము ఆ ఏటగాడు వేసినప్పుడు ఆ సింహం కడుపులో పడుతుందో నిండు చూరాలైన ఆ యొక్క జంతువు తన బిడ్డకి జన్మనిస్తుంది. అందుకే మరియమ్మ కూడా ఏం చెప్పనా, మనమైతే పాపంతో నిండి ఉండాము, ఏ పాపం ఎరగని యేసుని పరిశుద్ధాత్మ ద్వారా తన కుమారుని జన్మించి ఈ లోకానికి క్రీస్తుగా మనలోకి వచ్చారు. అదేవిధంగా యోహాను సువార్త 15వ అధ్యాయము చదవండి. యోహాను సువార్త 15వ అధ్యాయము హల్లెలూయా 7వ అధ్యాయం. నా యందు మీరును మీ యందు నా మాటలను ఇచ్చి ఉండినలా మీకు ఏది ఇష్టమో అడుగుడు అది మీకు అనుగ్రహించబడు. హల్లెలూయా స్తోత్రం హల్లెలూయా. నేను ఒక ఎండి ఆఫీసులో జాబ్ చేసేవాడిని, 40 ఏళ్ళ శాలరీ. ఒక 6 సంవత్సరాల క్రితం నేను ఆ జాబుని వద్దనుకొని అన్ని అభియోగాలు పెట్టడం ఆ జాబుని బంద్ చేయటం జరిగింది. దేవుడి సువార్త పరిచయ నిమిత్తం ఒక మారుమూరు గ్రామంలో నేను ఒక గ్రామాన్ని దత్తత తీసుకొని అక్కడ పరిచయం చేస్తున్నా. అదేవిధంగా ఇల్లందులు కూడా చేస్తున్నాను. అయితే నా టచ్ ఫోన్ ఖరాబ్ అయిపోయింది. అయినప్పుడు ఇక్కడ నాకు ఈ వాక్యం దేవుడు చూపించాడు. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండినలా మీకు ఏది ఇష్టమో అడుగుడు అది మీకు అనుగ్రహించమను. నేను డిగ్రీ చదువుకునేటప్పుడు మా గురువు గారు ఎంఎస్సి కెమిస్ట్రీ, ఆయన ప్రిన్సిపాల్గా అన్నుడే. మరి ఆయనకి ఖమ్మంలో ఇల్లు ఉంది. ప్రభువా అని సంవత్సరం నుంచి నేను ఫోన్ కోసం ఎదురు చూస్తున్నప్పుడు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు కృపను బట్టి మరి ఆయనకి ఖమ్మంలో ఇల్లు ఉంది, హైదరాబాద్లో ఉంటారు. ఆ ఇంటి పరిస్థితులు కానీ కిరాయి కానీ ఏదైనా ఉంటే నేనే చూసుకుంటా. అయితే దేవుడు ఏం చేసిండంటే ప్రభు నేనేమని అడిగాను కదా, నా యందు మీరును మీ అందరూ నిలిచి ఉండడు. మీరు మనకి ఏది కావాలో ఆయన సన్నిధిలో మనం అడిగినప్పుడు దేవుడు మనకి తప్పకుండా ఇస్తాడు. అయితే ప్రభువా మరి అందరూ ఫోన్లు వాడుతున్నారు ప్రభా, మరి నాకు టచ్ ఫోన్ లేదని నేను ప్రార్థన చేసుకోని వేరే పడినప్పుడు ఆయన అడిగినప్పుడు ఏమన్నాడంటే నీకు ఒక 10,000 ఇస్తా కానీ నువ్వు ఫోన్ కొనుక్కంటే నేను డబ్బులు కాదు సార్, మీ ద్వారా నాకు ఒక ఫోన్ ఇప్పియండి అని అన్నాను. ఒకరోజు ఉపవాస ప్రార్థన ముగించుకొని నేను వెళ్తుంటే సార్ హైదరాబాద్ నుంచి ఫోన్ చేశారనమాట. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను, అందరూ లైవ్లో కానీ యూట్యూబ్లో కానీ ఏమైనా మెసేజ్లు కానీ ఏమైనా విన్నప్పుడు నాకు ఎంతో బాధగా ఉంటుంది. ప్రభు సన్నిధిలో కన్నీరు కార్చి నేను ప్రార్థన చేసినప్పుడు ప్రభు నా ప్రార్థన ఆలకించి అన్నుడి ద్వారా ఇగో ఇది రెడ్మీ ఫోను కొనుక్కొని 16,000 15,000 రూపాయలతో 15,000 రూపాయల ఫోన్ కొనుక్కొని జూలై 1వ తారీఖు వచ్చి మా పెద్ద బావని పిలిచి ఇంటికి తీసుకురమ్మని
తీసుకొని ఆయన ఇచ్చాడు. అదే మనం ఏదైతే ఆయన సన్నిధిలో మనం అడుగుతామో మనకి దేవుడు ధారాళంగా ఇస్తాడు. మరి ఈ యొక్క మాటలు దేవుడి సన్నిధిలో మరి ఉండునుగాక. అంతేకాదు మరి నేను 27వ తారీఖు రావటం జరిగింది ఇక్కడికి. మరి నేను ఎవరి ద్వారా వచ్చానంటే